హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం హ్యాకర్ కళ్ళు అనేది ఎలాగా మూసేయచ్చు అనేది తెలుసుకుందాం. అది దానికి ఏం లేదు, చిన్న డివైస్ అయితే కనుక, డివైస్ కూడా కాదు, చిన్నది గ్యాజెట్ అయితే కనుక ఒకటి ఉంది. ఆ గ్యాజెట్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది, మనం ఎక్కడెక్కడ వాడచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కూడా ఫాలో అయితే కనుక చేయండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే కనుక ఉన్నాయి. మనం ఇంకైతే కనుక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ వీడియో అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే కనుక ఎలా ఉంటుంది. ఇక్కడ మనకు ప్యాకింగ్లో వెబ్ క్యామ్ కవర్ అని చెప్పేసి రాసింది. ఇది ఇందులో 3 అయితే కనుక వస్తాయి. నేను కొన్నప్పుడు అయితే కనుక నాకు పడిన రేట్ అయితే కనుక అమెజాన్లో 300 రూపాయలు అయితే కనుక ఛార్జ్ అయింది తీసుకోవడానికి. ఇది రేట్ అయితే కనుక పెరగచ్చు తగ్గచ్చు అనమాట. 3 అయితే కనుక వస్తే నేను ఆల్రెడీ ఒకటైతే కనుక యూజ్ అయితే కనుక చేశాను. లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈజీగా అయితే కనుక మీరు ఈ వెబ్ క్యామ్ కవర్ అయితే కనుక వాడుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీరు మొబైల్స్కి కావాలంటే కనుక ఇలాగ డాట్ ఉన్న మొబైల్స్కి అయితే కనుక కొంచెం కెమెరా అనేది మూసుకోవడానికి వాటికి అయితే కనుక బాగానే ఉంటుంది, కానీ కాకపోతే ఒక చుక్కలాగా కనపడుతుంది అనమాట ఇది. కాబట్టి మొబైల్స్కి అయితే కనుక ఇలాగ ఫుల్గా బెజల్ ఉంటే కనుక మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లేదు బెజల్ లేదు, ఇలాగ ఉంది, మీరు అయినా కూడా కావాలనుకుంటే కనుక అప్లై అయితే కనుక చేసుకోవచ్చు. మొబైల్స్కి యూజ్ చేయొచ్చు, అలాగే మనకు ల్యాప్టాప్కి వాటికి కూడా యూజ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట ఈ కవర్ని అయితే కనుక. ఇప్పుడు నేనైతే కనుక ఆల్రెడీ అప్లై చేశాను. అది ఎలా ఉంటుంది, ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే కనుక చూపిస్తాను. ఫస్ట్ అయితే కనుక మనకు 3 వస్తాయని మీకు చెప్పాను కదా, ఆల్రెడీ ఒకటైతే కనుక నేను యూజ్ అయితే కనుక చేశాను. మనం సింపుల్గా ఓపెన్ అయితే కనుక చేసేద్దాం. అసలు మీకు ఇది అప్లై చేయడం అయితే కనుక నేను చూపించలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి అప్లై చేశాను, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి చెప్తున్నాను. ఇది ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇలాగైతే కనుక ఒక స్టిక్కర్తో పాటు ఇలా స్లైడర్ అయితే కనుక వస్తుందన్నమాట. అటు ఇటు ఓపెన్ అయితే కనుక అవుతూ ఉంటుంది. ఇలాగా స్లైడ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. మధ్యలోది చూసారు కదా, ఇలాగ స్లైడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ వెనకాలేమో మనకి ఒక గమ్ అయితే కనుక ఉంటుంది. ఈ స్టిక్కర్ అనేది తీసేసి మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ క్యాప్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. తీసేసిన తర్వాత ఈ రింగ్ పెట్టండి ఫస్ట్. చూసారు కదా, రింగ్ కనపడుతుంది. ఈ రింగ్ పెట్టిన తర్వాత ఈ క్యాప్ని ఏం చేస్తారంటే దీని మీద ఇలా పెట్టి కరెక్ట్గాను జస్ట్ ఇలా నొక్కితే కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ వచ్చిన తర్వాత మీకు అది కనెక్ట్ అయిపోయింది అనమాట. జస్ట్ మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా పని అయితే కనుక చేస్తుంది అనమాట. ఫస్ట్ రింగ్ అయితే కనుక పెట్టాలి. పెట్టిన తర్వాతే మీరు ఇదైతే కనుక అప్పుడు అప్లై అయితే కనుక చేయాలన్నమాట. చూసారు కదా, ఇలాగైతే కనుక ఉంటుంది. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్కి అయితే కనుక కనెక్ట్ చేశాను. అదొకసారి మీకు చూపిస్తాను అనమాట, ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే కనుక ఇలాగ అప్లై అయితే కనుక చేశాను. జస్ట్ ఈ కవర్ను కూడా మనం కావాలంటే కనుక ఇలాగ తీసేయచ్చు. చూసారు కదా, నేను ఏ కార్నర్కి అప్లై చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. చూసారు కదా, రింగ్ అయితే కనుక మనకి సెంటర్లో ఎప్పుడు పెట్టకూడదు, ఒక కార్నర్ తీసుకొచ్చేసి పెట్టాలన్నమాట. ఈ టైపు ఖాళీ అయితే కనుక ఉంది. మీరు ఇది కూడా అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. ఒకసారి జూమ్ అయితే కనుక చేస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలాగ మీరు ఈ కార్నర్కి కెమెరాని తీసుకొచ్చేయాలి. ఈ టైపు ఖాళీ అయితే కనుక ఉండాలన్నమాట. ఏటైతే అటు అలాగ ఖాళీ అయితే కనుక పెట్టాలన్నమాట. ఫస్ట్ అలా రింగ్ పెట్టిన తర్వాతే, అంటించిన తర్వాతే ఈ క్లిప్ ఉంది కదా మీకు, ఈ డోర్ అనేది జస్ట్ దీని మీద పెట్టండి. ఇలాగా కరెక్ట్గా పెట్టండి. ఒక్కోసారి అయితే కనుక క్లిక్ సౌండ్ వచ్చినా కూడా కనెక్ట్ అవ్వదు, కాబట్టి 1కి 2 సార్లు ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి జస్ట్ చూసారు కదా, ఇప్పుడు ఇంకా ప్రాబ్లం అయితే కనుక ఉండదు అనమాట. చూసారు కదా, స్లైడ్ అవుతుంది. అలాగా మీకు ఓపెను క్లోజు ఇలాగైతే కనుక వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి కెమెరా యాక్సెస్ చేస్తున్నప్పుడు అది పర్ఫెక్ట్గా క్లోజ్ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు మనం చెక్ చేద్దాం. అసలు ఆన్ చేసి వెబ్ క్యామ్ కూడా మీకు శాంపుల్ అయితే కనుక చూపిస్తాను అనమాట. డోర్ క్లోజ్ చేసినప్పుడు ఎలా ఉంది, ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే కనుక ల్యాప్టాప్ అయితే కనుక ఆన్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే నేను డోర్ అయితే కనుక క్లోజ్ చేశాను. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను.
చూసారు కదా, డోర్ అయితే కనుక క్లోజ్లో ఉందన్నమాట. ఇప్పుడు మీకు కెమెరా అనేది నేను ఇక్కడ ఓపెన్ చేశాను, వెంటనే లైట్ కూడా బ్లింక్ అయింది చూసారు కదా. ఇప్పుడు మీరు ఫోటో తీసినా కూడా బ్లాక్గా వస్తుంది, ఎందుకంటే డోర్ అనేది క్లోజ్లో ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, మనకి ఓపెన్ చేస్తే కనుక ఇలాగ విజువల్ అయితే కనుక కనపడుతుంది అనమాట. మీకు కొంతవరకు ఒకవేళ హ్యాక్ అయినా అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ టైంలో అయితే కనుక మీకు ఇలా ఉంటుందన్నమాట. ఫుల్గా కవర్ అయితే కనుక అవుతుంది, మనకి ఎటువంటి ఇమేజ్ని అయితే కనుక చూపించదన్నమాట టేప్ వాళ్ళకి. చూసారు కదా, ఇలాగ మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ మీరు రింగ్ అంటించిన తర్వాతే ఈ క్లిప్ అయితే కనుక పైన ఉన్న బటన్ అయితే కనుక లోపలికి నొక్కాలన్నమాట. నొక్కితే కనుక ఈజీగా సెట్ అయితే కనుక అయిపోతుంది అనమాట. ఈ రకంగా మీరు ఈ వెబ్క్యామ్ కవర్ని అయితే కనుక ఈజీగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.